జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థితిగతులే ప్రతి మనిషి జాతకానికి ప్రామాణికం. గ్రహాల స్థితిగతులను అనుసరించే శుభాశుభాలు ఆధారపడి ఉంటాయని విశ్వాసం. సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులను నవగ్రహాలుగా వ్యవహరిస్తాం. ఈ నవగ్రహాలలో రాహుకేతువులది ప్రత్యేక స్థానం. శుభాశుభాలకు శని ఎంతటి కారకుడో రాహువు కేతువులు సైతం అంతే కారకులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. రాజాధిరాజాయ ప్రసైహసాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దధాతు పరమేశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా రాహుకేతు పూజను ఆచరిస్తే శుభాలు చేకూరుతాయని పురాణ వచనం. అందులోనూ శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ జరుపుకుంటే సమస్త సన్మంగళాలు చేకూరుతాయని కాళహస్తి క్షేత్ర ప్రామాణికం. అటువంటి అరుదైన పూజను ఆ శ్రీకాళహస్తీసుని సన్నిధిలోనే ఆ క్షేత్రం నుంచి విచ్చేసిన అర్చకుల సమక్షంలోనే ఈనాడు మనం జరుపుకోబోతున్నాం. రాహుకేతువుల ధ్యాన శ్లోకాలు మీ అందరి చేత పఠింపచేస్తూ ఈ పూజను విశేషంగా అర్చకులు నిర్వహిస్తారు. రాహుకేతు పూజకు సంబంధించిన సమస్త పూజా సామాగ్రి మీరు కూర్చున్న ప్రదేశంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సామూహిక ఉత్సవం కాబట్టి భక్తులందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగవలసిందిగా మనవి. రాహుకేతు పూజను ప్రారంభించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. ప్రాంగణం అంతా కిక్కిరిసి ఉంది. ఇది ఒక సామూహిక ఉత్సవం. ఒకరికొకరు సహకరించుకోండి, చక్కగా సర్దుకొని కూర్చోండి. అర్చక స్వామి మీ చేత సంకల్పం చెప్పించినప్పుడే మీ దగ్గర ఉన్నటువంటి పూజా సామాగ్రితో పూజను నిర్వహించుకోండి. శ్రీకాళహస్తీశ్వరుడు కళ్యాణానికి విచ్చేస్తూ ఉన్నాడు. కరతాళ ధ్వనులతో అందరం కూడా స్వాగతం చెబుతాం. జై జై శ్రీకాళహస్తీశ్వర స్వామికి, జ్ఞానప్రసూనాంబా మాతాకి. గట్టిగా జై జై జ్ఞానప్రసూనాంబా మాతాకి, జై జై శ్రీకాళహస్తీశ్వర స్వామికి, జ్ఞానప్రసూనాంబా మాతాకి, బోలా శంకర భగవానికి. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశ్వన్మన్నోదభిర్సేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీమతే శ్రీనామమిత్రియవదు శ్రీమహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వేదవాదస్య వర్తనే పురోరస్వస్య బృహదః వేదాయే అధ్యాసాతే శ్రీవేదపురుషాయ నమః. ఓం దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాపజమో వదంతి. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు. యస్యవో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా సర్వతో జయమంగళా. పుస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా. సర్వమంగళమాంగళ్యే శుభే సర్వార్థసాధికే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. సజీవనందనాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. విక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. లోక్షాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీ కృష్ణాయ నమః.
परब्रह्मणे नमो नमः उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभे आगमार्थं तु देवानां गमनार्थं तु राक्षसां गुरुखण्डारो तत्र देवता दैवी गायत्री छन्दः प्राणायामे योगः అమ్మ అందరూ కూడా కుడి చేత్తో మీ ముక్కు పట్టుకుని ప్రాణాయామాన్ని చేయండి 5 మార్లు మనస్సులో ఓం అనుకుంటూ ప్రణవాన్ని పఠిస్తూ ఉండండి ఓమాపో జ్యోతిరథో అమృతం బ్రహ్మభోర్భవస్సు వరూ అందరూ కూడా మమ అనుకుని ఆ రాహుకేతువులకి శ్రీకాళహస్తీశ్వరుడికి నమస్కారం చేయండి అమ్మా మమ యజమానస్య ఉపాత్తు దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే జోబనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ హృదయ ప్రార్థే శ్వేతవరాకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే कृष्णा गोदावरयोः मध्यप्रदेशे अस्मिन् श्रीकाళहस्तीश्वर ज्ञानप्रसूनाम्बासमे श्रीकाళहस्तीश्वर स्वामी देवता अधिदेवता प्रत्यदेवता राहुकेतुग्रह देवता कोटिलिंगेश्वर स्वामी देवता दिव्यचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमाणेन स्वस्ति श्री चान्द्रमाण दुर्मुखी नाम संवत्सरे दक्षिणायने शरदृतु कार्तिकमासे कृष्णपक्षेद्याः पञ्चम्युपरि षष्ठ्यायां तिथौ वासरः वासरस्थो स्थिरवासरे मंदवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषविशिष्टाय शुभतिथौ अस्य यजमानस्य श्रीमान् అందరూ కూడా సంకల్పం జరుగుతోందమ్మా రాహుకేతువుల యొక్క సర్పదేవతా పూజ రాహుకేతువుల యొక్క పూజ జరుగుతోంది కాల సర్పదోషము నాగదోషము సమస్త గ్రహపీడలన్నీ తొలగిపోవడానికి శనివారం వేళ కార్తీక మాసం మరియు షష్ఠీ శుభవేళ జరుగుతోందమ్మా ఈ సంకల్పాన్ని అందరూ కూడా గట్టిగా చెబుతూ ఉండాలి ఆ గ్రహ దోషములన్నీ పోయి మనందరికీ కూడా శుభం జరగాలని చెప్పే సంకల్పం జరుగుతోందమ్మా సాక్షాత్తు కాళహస్తి నుంచే విచ్చేసినటువంటి మహాపండితులు ఆ కాళహస్తీశ్వరుడి సమక్షంలో జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా గట్టిగా సంకల్పం చెప్పండి ఓం చేతులు పైకెత్తి కాళహస్తీశ్వరుడికి కనపడాలి మన యొక్క సంకల్పం అంతా వినపడాలి గట్టిగా చెప్పండి ఓం ఒక్కసారి మీ గోత్రాన్ని స్మరణ చేయండి మనస్సులో గోత్రోద్భవస్య మీ యొక్క భర్త పేరు మనస్సులో స్మరణ చేసుకోండి నామధేయస్య మీ పేర్లు కూడా భార్య పేరు స్మరణ చేసుకోండి ధర్మపత్ని సమేతస్య మీ పిల్లల పేర్లు కూడా స్మరణ చేయండి అమ్మా కుమారస్య కుమార్యాః మీ పైన పెద్దవాళ్ల పేర్లు కూడా స్మరణ చేసుకోండి మమ సహకుటుంబం అనుకోండి అందరూ చెప్పండి అమ్మా ఓం మమ సహకుటుంబానాం జాతకరీత్యా గోచారరీత్యా జాతక చక్రేషు స్థిత సంపూర్ణ నవగ్రహ దుర్దోష పీడా పరిహారార్థం విశేషతః అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహ కేతుగ్రహ సంపూర్ణ దోషపీడ పరిహారార్థం సంపూర్ణ కాలసర్పదోష నాగదోష సర్పదోష పరిహార ద్వారా సంపూర్ణ శుభఫల అవాప్త్యర్థం సకల విధ మనస్సంకల్ప సిద్ధ్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యత మనః ప్రశాంతత సిద్ధ్యర్థం యథాశక్తి రాహుగ్రహ కేతుగ్రహ సర్పదోష నివారణ పూజాం అహం కరిష్యే అందరూ నమస్కారం చేసుకోండి సర్పదోష నివారణ జరిగితే వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులకు వివాహం త్వరగా పూర్తవుతుంది సంతానం ఆలస్యమైన వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే అనేక రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ తీరుతాయి అది సర్పదోషం యొక్క నివారణ ద్వారా జరుగుతుంది ఒక్కసారి జై చెప్పి మనం పూజని ప్రారంభించుకుందాం
జయ జయ జ్ఞానప్రసూనాంబా మాతాకి జయ జయ శ్రీకాళహస్తీశ్వర స్వామికి ఓం అయేషాం ప్రథమతః మహాగణపతి ప్రార్థనం కరిష్యే. ముందుగా గణపతిని ప్రార్థన చేసుకోండి అమ్మా చేతులు జోడించి. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనో. ఓం గం గణపతయే నమః విఘ్నేశ్వరతి మార్తాండచంద్రేంద్రోపేంద్రవందితా. ఓం గం గణపతయే నమః ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. మహాగణపతి ప్రసాదేన సర్వత్ర దిగ్విజయతా సిద్ధిరస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. తదంగా అధిదేవత ప్రత్యదేవత సహిత రాహుగ్రహ కేతుగ్రహ సర్పదేవత ధ్యానం కరిష్యే. అమ్మ చేతులు జోడించి రాహుకేతు గ్రహాలని ఆ సర్పదేవతని కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. మనస్సులో ఓం సర్పరాజాయ నమః అని 5 మార్లు స్మరణ చేస్తూ ఉండండి కళ్ళు తెరవకుండగా. ఓం కయానశ్చంద్ర భవదోతే సదా వృధస్సకా కయా సచిష్టయా వృత ఆయంగో ప్రకృతక్రమే దశరథమాతరం పునః పితరం చ ప్రయం సువః. నమో అస్తు సర్పేభ్యో ఏ కే చ పృథివీ మనో ఏ అంతరిక్షే దివితేభ్యః సర్పేభ్యో నమః. ఓం కేతుం గృణ్వన్న కేతవేపేషో మర్యా అపేషతే సముషద్భిరజాయథాః సచత్రచిత్రం చదయం తమస్మై చిత్రక్షత్రచిత్రతమం యోధా చంద్రం రయింబురవీరం రహం తం చంద్రచంద్రాభిర్గృదేయవస్వ. బ్రహ్మాదేవానాం వదవేః కవీనాం శ్యేనో గృధ్రానాగో స్వధర్మనానాగో సోమ పవిత్రమత్యేతిరేభన్న. అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహాయ నమః కేతుగ్రహాయ నమః ధ్యాయామి. అందరూ చేతులు పైకెత్తి ఆ రాహుకి నమస్కారం చేస్తూ చెప్పండమ్మా. ఇటువైపు ఉన్నటువంటి సర్పము రాహు యొక్క ఆకారంలో ఉంటుంది. అందరూ ఆ యొక్క సర్పరూపాన్ని ధ్యానం చేస్తూ చెప్పండి. ఓం రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాం చకారయేత్ రాహు పూజాం కరిష్యామి సర్పపీడ నాగదోష పీడా ఉపశాంతయే. ఆ పక్కన 5 ముఖములతో ఉన్న సర్పానికి నమస్కారం చేస్తూ చెప్పండి. కేతు గ్రహాన్ని ధ్యానం చేయండి. చెప్పండి అమ్మా. ఓం కేతు అరిష్టేతు. గట్టిగా చెప్పాలమ్మా. దోషములన్నీ ఎగిరిపోవాలి, వెళ్ళిపోవాలి. మీ అందరికీ కూడా శుభం జరగాలి. ఓం కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాం చకారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి సంపూర్ణ కాలసర్ప నాగదోష పీడా ఉపశాంతయే. ఆ 2 సర్పాలకి నమస్కారం చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మీకు కూడా సర్ప ప్రతిమలు ఇచ్చారమ్మా. వాటికి కూడా పసుపు కుంకుమ పువ్వులు వేయండి. మీ ముందున్నాయి సర్ప ప్రతిమలు. మీకు కూడా పూజా ద్రవ్యాలు ఇచ్చాం. మేము చెప్పినట్టుగా మీరు కూడా స్వయంగా పూజ చేసుకొని గ్రహపీడలు పోవాలి, మీరందరూ శుభంగా ఉండాలని యాజమాన్యం వారు మీ అందరికి ప్రతిరోజు ప్రతి పూజకి అందజేస్తూ ఉన్నాం. ఈ రోజు విశేషంగా సర్పదోష పూజకు కూడా మీకు అందించాం. ఆ పూజా ద్రవ్యాలతో మీకు ఇచ్చిన సర్ప ప్రతిమలను పూజ చేస్తూ ఉండండి. అభిచంద్రావర్తవేణ హన్యాభ్యశ్వారధునో దేవ సోమా యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతిర్గహసంప్రసాదో ఆయుష్యమధ్యం ప్రథమం శుభ్రం యజ్ఞోపవేదం బలమం సుదేహార్థానక్షదాం సమర్పయామి. శ్రీగంధాది సుగంధ చందన పరిమళ ద్రవ్యాణి సమర్పయామి. హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనాని బుక్కాది గోరోచ వడవాసాదికం సుగంధ పరిమళ ద్రవ్యాణి సమర్పయామి. సుపుష్పాణి పూజయామి. ఆయనేతే పరాయణే దుర్వారోహం పుష్పినే పుష్పాణి పూజయామి. తతః ధాన్యైః పూజయామి. ఓం అమ్మ మీ అందరికీ కూడా ఉలవలు మినుములు 2 ఇచ్చారు. ఉలవలు మినుములు రాహుకి కేతువుకి సంబంధించినటువంటి ధాన్యములు. ఆ ధాన్యాల్ని మీరందరూ పక్కనున్న వాళ్ళందరితో కూడా పంచుకోండి. అందరం భక్తి కుటుంబం కాబట్టి ఆ ఉలవలు మినుములు కలిపి
మీకు ఇచ్చిన సర్ప ప్రతిమలమైన కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి. నేను చెప్పే నామాలు చెబుతూ సంపూర్ణ దోషపీడ జరగాలని. ఓం అమ్మా నేను అనే నామాన్ని చెబుతూ వేయండి. ముందుగా రాహువు యొక్క ఇది జరుగుతోంది, పూజ జరుగుతోంది. ఆ రాహవే నమః మేము చెప్పే నామాలు చెబుతూ ఆ ఉలవలు మినుములు ముందుగా పూజ చేస్తూ ఉండండి. ఓం రాహవే నమః, ఓం రాహవే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం ఖడ్గినే నమః, ఓం ఖడ్గినే నమః, ఓం శూలభృతే నమః, ఓం శూలభృతే నమః, ఓం వరదాయకాయ నమః, ఓం వరదాయకాయ నమః, ఓం శూర్పమండల సంభోజ్యాయ నమః, ఓం శూర్పమండల సంబోధ్యాయ నమః, ఓం మాషధాన్యప్రియాయ నమః, ఓం మాఘధాన్యప్రియాయ నమః, ఓం మహతే నమః, ఓం మహదే నమః, ఓం దక్షిణాభిముఖాయ నమః, ఓం దక్షిణాభిముఖాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం నీలసింహాసనస్థితాయ నమః, ఓం నీలసింహాసనస్థితాయ నమః, ఓం కిరీటినే నమః, ఓం కిరీటినే నమః, ఓం కవచినే నమః, ఓం కవచినే నమః, ఓం కృష్ణాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం దాత్రే నమః, ఓం దాత్రే నమః, ఓం దక్షిణదర్శనాయ నమః, ఓం దక్షిణదర్శనాయ ఓం నమః, కరాళవదనాయ నమః, కరాళవదనాయ నమః, ఓం క్రూరాయ నమః, ఓం క్రూరాయ నమః, ఓం కాంస్యజ ప్రతిమార్చితాయ నమః, ప్రతిమార్చితాయ నమః, ఓం నీలవస్త్రాయ నమః, ఓం నీలవస్త్రాయ నమః, ఓం నీలభూషాయ నమః, ఓం నీలభూషాయ నమః, ఓం గదాధారిణే నమః, ఓం గదాధారిణే నమః, ఓం గదావహాయ నమః, ఓం గదావహాయ నమః, ఓం నీలధ్వజాయ నమః, ఓం నీలధ్వజాయ నమః, ఓం నీలరథాయ నమః, ఓం నీలరథాయ నమః, ఓం నీలాశ్వాయ నమః, ఓం నీలాశ్వాయ నమః, ఓం నీలభద్రాయ నమః, ఓం నీలభద్రాయ నమః, ఓం బర్బరదేశ సంభూతాయ నమః, ఓం పరపరదేశంభూతాయ ఓం నమః, పైఠీన సకులోద్భవాయ నమః, సకలోద్భవాయ నమః, ఓం లాక్షాధూపప్రియాయ నమః, ఓం సాక్షాధూపప్రియాయ నమః, ఓం దూర్వాహోమప్రియాయ నమః, ఓం దూర్వాహోమప్రియాయ నమః, ఓం అగరుప్రియాయ నమః, ఓం అగరప్రియాయ నమః, ఓం మాషోదనప్రియాయ నమః, ఓం మాధోదనప్రియాయ నమః, ఓం మానినే నమః, ఓం మాలినే నమః, ఓం లోహవరప్రదాయ నమః, ఓం లోహవరప్రదాయ నమః, ఓం కామితార్థప్రదాయ నమః, ఓం కామితార్థప్రదాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కుండలినే నమః, ఓం కుండలినే నమః, ఓం కుండలీశ్వరాయ నమః, ఓం కుండలీశ్వరాయ నమః, ఓం క్రూరకర్మణే నమః, ఓం క్రూరకర్మణే నమః, ఓం క్రూరరూపాయ నమః, ఓం క్రూరరూపాయ నమః, ఓం శాంతాయ నమః. ఓం శాంతాయ నమః, మా చివరి నామాలు గట్టిగా చెప్పండి అమ్మా. ఓం శని ఫలప్రదాయ నమః, ఓం శనిఫలప్రదాయ నమః, ఓం విధువైరిణే నమః, సర్వవైరే నమః, ఓం సూర్యశత్రవే నమః, ఓం సూర్యచక్రవే నమః, ఓం వియచ్చారిణే నమః, వియక్షారిణే నమః, ఓం సుఖినే నమః, ఓం సుఖినే నమః, ఓం సమాయ నమః, ఓం సమాయ నమః, ఓం ఛాయాగ్రహాయ నమః, ఓం ఛాయాగ్రహాయ ఓం నమః, ఛాగవాహనాయ నమః, నాగవాహనాయ నమః, ఓం రాహుగ్రహాయ నమః. రాహుగ్రహాయ నమః. మా కేతువుకి జరుగుతోంది. ఉలవలతో చేస్తూ ఉండండి. నేను కేతువు నామాలు చెబుతూ ఉంటాను, గట్టిగా చెప్పాలి. ఎంత గట్టిగా చెబితే అంత దోషములన్నీ పరిహారం అవుతాయి. ఈ కంఠాన్ని దాచుకోవద్దమ్మా. ఓం కేతవే నమః. ఓం కేతవే నమః. మీ అందరికీ ఉలవలు అందించారు పూజా ద్రవ్యంగా. ఉలవలు వేస్తూ ఉండండి. ఓం కేంద్రస్థ శుభదాయ నమః. ఓం కేంద్రస్థల శుభదాయ నమః. ఓం కైవల్య ఫల సూచకాయ నమః. ఓం కైవల్య ఫల సూచకాయ నమః. ఓం దయాసింధవే నమః. ఓం దయాసింధవే నమః. ఓం దివ్య రూపాయ నమః. ఓం దివ్య రూపాయ నమః. ఓం ధర్మ కర్మాధినాయకాయ నమః. ఓం ధర్మ కర్మాధనాథరాయ నమః. ఓం ద్వితీయ స్థాన శుభదాయ నమః. ఓం ద్వితీయ స్థాన శుభదాయ ఓం నమః. వివాహవే నమః. ఓం వివాహవే నమః. ఓం ద్వాదశాశుభాయ నమః. ఓం ద్వాదశాశుభాయ నమః. ఓం గదహారిణే నమః. ఓం గదహారిణే నమః. ఓం గదాపానయే నమః. ఓం గదాపానయే నమః. ఓం గరుడధ్వజపాలితాయ నమః. ఓం గరుడధ్వజపాలితాయ నమః. ఓం వికృతాంగాయ నమః. ఓం వికృతాంగాయ నమః. ఓం విశిష్టాత్మనే నమః. ఓం విశిష్టాత్మనే నమః. ఓం వశీకృత జగత్రయాయ నమః. ఓం వశీకృత జగత్రయాయ నమః. ఓం కులుత్థదాయ వరదాయ నమః. ఓం వరదాయ వరదాయ నమః. ఓం కాంస్యపాత్ర ప్రియాయ నమః. ఓం కాంస్యపాత్ర ప్రియాయ నమః. ఓం వృద్ధాసనగతాయ నమః. ఓం ధాతృగతాయ నమః. ఓం ఘోరాయ నమః. ఓం ఘోరాయ నమః. ఓం గతివామత్వలింగితాయ నమః. ఓం గరివామలింగితాయ నమః. ఓం ధ్వజమండలగాయ నమః. ఓం ధ్వజమండలగాయ నమః. ఓం ధర్త్రే నమః. ఓం ధర్త్రే నమః. ఓం ధ్వజరూపిణే నమః. ఓం ధ్వజరూపిణే నమః. ఓం ధరాకృతయే నమః. ఓం ధరాకృతయే నమః. ఓం అప్రమేయాయ నమః. ఓం అప్రమేయాయ నమః.
ఓం అతిభూతాత్మనే నమః ఓం అధిభూతాత్మనే నమః ఓం అగరుగంధప్రియాయ నమః అమృతగంధప్రియాయ నమః ఓం అరుణాంఘ్రికాయ నమః ఓం అరుణాఘృతాయ నమః ఓం జైమిన్యన్వయజాతాయ నమః ఓం జైమిన్వద్యాదాయ నమః ఓం జిష్ణవే నమః ఓం జిష్ణవే నమః ఓం జంబభేది ముఖార్చితాయ నమః జంబవేదే ముఖార్చితాయ ఓం నమః దక్షిణాయ నమః ఓం దక్షిణాయ నమః ఓం దక్షిణాప్రీతాయ నమః ఓం దక్షిణాప్రీతాయ ఓం నమః దక్షిణాముఖపూజితాయ నమః ఓం దక్షిణాముఖపూజితాయ నమః ఓం దాంతాయ నమః ఓం దాంతాయ నమః ఓం దక్షిణదృష్టయే నమః ఓం దక్షిణదృష్టవే నమః ఓం దారిద్ర్యనాశనాయ నమః ఓం దారిద్ర్యనాశనాయ నమః ఓం చిత్రవర్ణాయ నమః ఓం చిత్రవర్ణాయ నమః ఓం చిత్రవాహవే నమః ఓం చిత్రబాహవే నమః ఓం చిత్రాన్నప్రీతాయ నమః ఓం చిత్రాన్నప్రీతాయ నమః అమ్మా చివరి నామములు జరుగుతూ ఉన్నాయి, గట్టిగా చెప్పాలి. శ్రీకాళహస్తికి వినపడి మన దోషములన్నీ పరిహారమై శుభం జరగాలి. ఓం చిత్రధ్వజాయ నమః ఓం చిత్రధ్వజాయ నమః ఓం చిత్రరథాయ నమః ఓం చిత్రరథాయ నమః ఓం చిత్రాశ్వాయ నమః ఓం చిత్రాశ్వాయ నమః ఓం చిత్రకుండలాయ నమః ఓం చిత్రకుండలాయ నమః ఓం చిత్రాయ నమః ఓం చిత్రాయ నమః ఓం చిత్రఫలప్రదాయ నమః ఓం చిత్రఫలప్రదాయ నమః ఓం కుశహోమ ప్రియాయ నమః ఓం కుజహోమప్రియాయ నమః ఓం కేతుగణాయ నమః ఓం కేతుగణాయ నమః ఓం కేతుగణాయ నమః ఓం కేతుగణాయ నమః చేతులు పైకెత్తి నమస్కారం చేసి 5 మార్లు శ్రీకాళహస్తీశ్వరుడి నామాన్ని చెబుదాం. ఎప్పుడైతే దోష పరిహార పూజ చేస్తామో వెంటనే దేవుణ్ణి మనం అర్చించాలి, ఆ దోషం మళ్ళీ అంటకుండగా. అందుకని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ధ్యానం చేద్దాం. 5 మార్లు గట్టిగా చెప్పాలి. ఓం శ్రీకాళహస్తీశ్వరాయ నమః 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 ఓం జ్ఞానప్రసూనాంబాయ నమః ఓం జ్ఞానప్రసూనాంబాయ నమః ఓం జ్ఞానప్రసూనాంబాయ నమః ఓం జ్ఞానప్రసూనాంబాయ నమః జై జై జ్ఞానప్రసూనాంబా మాతా కీ జై జై శ్రీకాళహస్తీశ్వర స్వామికి నమస్కారం చేయండి. నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి. ధూపం వనస్పత్యుద్భవే దివ్యే నానాగంధైః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. సాక్షాత్ జగజ్యోతి ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపాంతరం శుద్ధోదక ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్వః. ఓం ఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శ్రీకాళహస్తీశ్వరాయ నమః. రాహుకేతుదేవతాయ నమో నమః. దివ్య ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి. అమ్మ హారతి కళ్ళకద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర. హారతి కళ్ళకద్దుకోండి. అన్ని దోషములు పరిహారమై శాంతి జరగాలని శుభం జరగాలని కోరుకోండి. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏ కేత పృథివీమనో ఏ అంతరిక్షే దివేభ్యః సర్పేభ్యో నమః. ఓం యా ఇషదో యాతు ధానానాం ఏ వా వనస్పతిర్గుణో ఏ వా వటేషు తేభ్యః సర్పేభ్యో నమః. అనేనా దేవతా ప్రత్యదేవతా రావుగ్రహ దేవతా కేతుగ్రహ దేవతా పూజన సర్వంద్రే ద్వంద్వ దేవతా దివ్యచరణారవిందార్పణమస్తు. సంపూర్ణ దోష పరిహారోస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈనాటి కార్యక్రమానికి భక్తులను అనుగ్రహించేందుకు చేసిన పరమహంస పరివ్రాజకాచార్య పరమనిష్టాగరిష్ఠులు మధ్వాచార పరాయణులు ఉత్తరాధిపతం పీఠాధిపతి